మార్నింగ్ టైం హైదరాబాద్ నగరం ఒకేలా ఉంటే నైట్ సిటీ లైఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. అర్ధరాత్రులు బర్త్డేలు ఇతర వేడుకలతో ఎంజాయ్ చేస్తుంటారు యువత. నగర రోడ్లపై నిత్యం బర్త్డే పార్టీలు జరుగుతూనే ఉంటాయి. సెలబ్రేషన్స్ చేసుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేక్ కటింగ్, బాంబుల బ్లాస్టింగ్స్, పేపర్లు రోడ్లపై వేయడంతో చెత్త పేరుకుపోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మార్నింగ్ లైఫ్ అందరికీ తెలుసు, కానీ నైట్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్ నగరం రాత్రి వేళలో ఎలా ఉంటుంది. ముఖ్యంగా ఇటు చార్మినార్, దాంతోపాటు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, డిఎల్ఎఫ్తో పాటు దుర్గం చెరువు, ఇప్పుడు మనం చూస్తున్న కేబుల్ బ్రిడ్జ్ ఇటీవల కాలంలో చాలా వరకు హైదరాబాద్ నగరవాసులే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున కేబుల్ బ్రిడ్జ్ అందాలను వీక్షించడానికి హైదరాబాద్కి వస్తుంటారు. సో కేబుల్ బ్రిడ్జ్ పైన కూడా రాత్రి వేళలా బర్త్డేలు కావచ్చు, లేకపోతే సెలబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా చేసుకుంటున్న సిచ్యువేషన్. గతంలో కేబుల్ బ్రిడ్జ్ పైన ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతూ కొంతవరకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. రాత్రి వేళలో ఇతర వాహనదారులకి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయనేది పోలీసులు కూడా నోటీస్ చేసిన తర్వాత కేబుల్ బ్రిడ్జ్ పైన నిఘా పటిష్టం చేశారు. ఈ విధంగా బర్త్డే పార్టీస్ రాత్రి వేళలా చేసుకోవడం చాలా వరకు యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక రాత్రి వేళలా ఈ కేక్ కటింగ్స్ చేస్తూ రోడ్డు పైన కొంతవరకు ఇతర వాహనదారులు, ఆ లేట్ నైట్ ఇతర వాహనదారులు ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళని నిలిపివేయడము, వాళ్ళకి కేక్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రక్రియలో కొంతవరకు వాళ్ళతో మాట పెరిగి వాగ్వివాదాలు చోటు చేసుకోవడం, గొడవలు జరిగిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. సో ఇలాంటివి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటు పోలీస్ అధికారులు కూడా ఈ విధంగా రాత్రి వేళలో ఎవరైతే సెలబ్రేషన్స్ చేసుకుంటారో, ఈ విధంగా కేక్ కటింగ్స్కి ఎవరైతే సెలబ్రేషన్స్లో పాల్గొంటుంటారో వాళ్ళపైన పోలీసులు కూడా కొంతవరకు నిఘా పటిష్టం చేశారు. ఈ యొక్క 5-6 ప్లేసెస్ హైదరాబాద్ నగరంలో ఎక్కువగా రాత్రి వేళలా బర్త్డే సెలబ్రేషన్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటే ఓకే, కానీ బర్త్డే సెలబ్రేషన్స్ పేరుతో కొంతవరకు రాత్రి వేళ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఇతర వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా తలెత్తే విధంగా ప్రవర్తించొద్దు అనేది పోలీస్ అధికారులు చెప్తే, కేక్ కటింగ్ తర్వాత ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్నంతా రోడ్డు మీదనే పడేయడం ద్వారా అటు చాలా వరకు ఇటు పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇబ్బందులు పడతారు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలంటే కాస్త ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి అనేది ప్రజలకు కూడా సూచిస్తున్నారు. కానీ హైదరాబాద్లో ఈ మేజర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం రాత్రి వేళలా యువత పెద్ద ఎత్తున కేక్ కటింగ్స్ కావచ్చు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. ప్రస్తుతం మనం డిఎల్ఎఫ్ వద్ద ఉన్నాము. ఇది ఒక మరొక స్పాట్గా చెప్పుకోవాలి. బర్త్డే సెలబ్రేషన్స్ ముఖ్యంగా రాత్రి వేళలా ఇటు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్తో పాటు ఇటు డిఎల్ఎఫ్ వద్ద కూడా పెద్ద ఎత్తున బర్త్డే సెలబ్రేషన్స్ యువత చేసుకుంటూ ఉంటారు. మొత్తము రాత్రి వేళలో అంటే ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువగా ఉన్న కారణంగా రాత్రి వేళలో కూడా కొంతవరకు ఇక్కడ షాప్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి డిఎల్ఎఫ్ రూట్లో కూడా పెద్ద సంఖ్యలో రాత్రి వేళలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఎక్కువగా యువత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక్కడ కూడా చాలా వరకు పోలీసులు రాత్రి వేళలా నిఘా పటిష్టం చేశారు. ఎందుకంటే న్యూసెన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ మనం చెప్పుకుంటున్నట్లు కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా సిచ్యువేషన్స్ అలాంటివి ఉన్నాయి. న్యూసెన్స్ చేయడము, కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు కేబుల్ బ్రిడ్జ్ పైన తలెత్తున్న క్రమంలో కేబుల్ బ్రిడ్జ్ పైన ఆల్రెడీ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మానిటరింగ్ చేస్తూ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్, కేబుల్ బ్రిడ్జ్ అనేది మాదాపూర్ జ్యూరిడిక్షన్కి వస్తుంది కాబట్టి మాదాపూర్ పోలీసులు ఎప్పటికప్పుడు కేబుల్ బ్రిడ్జ్ పైన ఏం జరుగుతుంది, ముఖ్యంగా రాత్రి వేళలో ఈ సెలబ్రేషన్స్ కావచ్చు, కేక్ కటింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టిన పరిస్థితి. ఇక ఇటు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ సంబంధించి కూడా ఆయా జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ నైట్ ప్యాట్రోలింగ్ తిరగడము, ఒకవేళ రాత్రి వేళలా కేక్ కటింగ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేస్తూ కొంతవరకు ఇతరులకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే పోలీసులు వాళ్ళని కూడా వార్న్ చేస్తుంటారు. ఇక డిఎల్ఎఫ్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ యంగ్స్టర్స్, ముఖ్యంగా ఐటీకి సంబంధించి ఐటీ కారిడార్ మొత్తం కూడా దీని పరిసరాల్లోనే దీని చుట్టుముట్టురా ఉంటుంది. కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా కూడా డిఎల్ఎఫ్ ఈ సెంటర్ వద్ద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రాత్రి వేళలా కేక్ కటింగ్స్ కావచ్చు, బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి ఇక్కడనే ఎక్కువగా కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ జనరల్గా రిపీట్ అవుతుంది. కేక్ కటింగ్ తర్వాత ఆ కేక్ సంబంధించి వాటన్నిటిని కూడా ఇక్కడే రోడ్డు పైన పడివేయడము, ఆ ర్యాపర్స్ కావచ్చు, లేకపోతే ఆ కేక్ సంబంధించి దాంతోపాటు ఇటు బ్లాస్ట్ ఏదైతే ఉంటాయో అవన్నీ రోడ్డు పైనే వదిలేసి వెళ్తున్న క్రమంలో కొంతవరకు ఇటు
పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉంది అనేది చాలా వరకు అధికారులు చెప్తున్నారు. ఇటు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్తో పాటు చార్మినార్, డిఎల్ఎఫ్, కేబుల్ బ్రిడ్జ్, దాంతోపాటు దుర్గం చెరువు ఇలాంటి ప్లేసెస్లో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనేవి సర్వసాధారణంగా జరుగుతున్నాయి. యువత కూడా పెద్ద సంఖ్యలో రాత్రి వేళలు అంటే మార్నింగ్ హైదరాబాద్ లైఫ్ ఒకలాగుంటే నైట్ లైఫ్ ఆఫ్ హైదరాబాద్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి రాత్రి వేళల ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, ఇతర అకేషన్స్ని ఎక్కువగా కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి యువత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది హైదరాబాద్ నగరం రాత్రి వేళలా ఎలా ఉంటుంది మనం చూసాం. ముఖ్యంగా మనం చూసినట్లు ఇటు చార్మినార్, ట్యాంక్ బండ్, దాంతోపాటు నక్లెస్ రోడ్, కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు, డిఎల్ఎఫ్ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, సెల్ఫీస్ తీసుకుంటూ ప్లేసెస్ని ఎంచుకుంటున్న సిచ్యువేషన్. సో దీని ఫలితంగా నగరంలో రాత్రి వేళలా కొంతమేరకు కొందరు వాటిని పాజిటివ్గా వాడుకుంటుంటే మరికొందరు న్యూసెన్స్కి వాటిని దారితీస్తున్న సిచ్యువేషన్. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలని పోలీసులు ఇతర అధికార యంత్రాంగం భావిస్తుంది. అకేషన్ సంబంధించిన సెలబ్రేషన్స్ ఏ విధంగా హైదరాబాద్ నగరంలో జరుగుతాయనేది చాలా క్లియర్గా చూసాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.